భాస్కర్ గారు ఇవేంటి కస్టమర్ ఆర్డరా? అవును మేడం. కడప కోసము మొబైల్ షాప్ల కోసము ఓకే. 2 షట్టర్ మోడలే చేసుకుంటున్నారు. ఇంత అండర్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పాను కదా, ఇది షట్టర్ ఇప్పుడు వస్తుంది. ఓకే. షట్టర్ వాళ్ళు ఫిట్ చేసేస్తారు. వైరింగ్ కూడా చూడండి, మనకు వైరింగ్ అంతా కూడా ఇంట్లో వేసినట్టే కూడా అన్ని మనము సుధాకర్ పీవీసీ పైప్స్లోనే మనము వైరింగ్ చేస్తుంటాము. ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండానే మనం వైరింగ్ వేస్తాం దీంట్లో. ఓకే. ఇది 2 షాపులతో తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఈ 2 మొబైల్ షాప్స్ కోసం. మొబైల్ షాప్ కోసమే కన్స్ట్రక్షన్ అంటే అవుతుంది. కడప వరకు పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్కువ అవుతాయేమో అండి. అవును మేడం. ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు, 55,000 రూపాయలు ఒక్కొక్క దానికి పడుతుంది. అంటే 1,10,000 రూపాయలు దాకా ట్రాన్స్పోర్ట్ పే చేస్తున్నారు. ఒకవేళ ఆ కడప డిస్టిక్ లోనే మనం కంపెనీ ఉంటే. ఓకే. అందుకే మీరు ఫ్రాంచైజీ గురించి ఆలోచించాము. ఇట్లాంటి వాటి కోసం మనం ఫ్రాంచైజీలు ఇస్తున్నాము. అన్ని జిల్లాల నుంచి మనకు దాదాపు అన్ని జిల్లాలకు మనం మెటీరియల్ పంపించాము. ఇక్కడ నుంచి మేము కర్ణాటక కూడా పంపించాము, రాయచూరు పంపించాము, తమిళనాడు కూడా పంపించాము. ఇట్లా అన్ని జిల్లాలకు, అంటే మన జిల్లాలే కాకుండా వేరే స్టేట్లకు కూడా మనం పంపిస్తున్నాం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందికరం అవుతుంది. అది నైట్ లోనే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఏమైనా ఇబ్బంది అయినా కూడా డ్యామేజెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా కస్టమర్ ఒక 10 లక్షలు పెట్టి 2 కంటైనర్లు చేపించుకున్నాడు అనుకోండి, పెద్ద మోడల్, అవి వెళ్ళేసరికి చిన్నగా ఏదైనా అయితే కూడా బాధ అనిపిస్తుంది. అట్లా ట్రాన్స్పోర్ట్ లో కూడా ఇబ్బంది కలగకుండా, ప్లస్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా కస్టమర్ కి ఎక్కువ పడకుండా, ఈ నీడ్ ఉన్న దాన్ని మనం ఖచ్చితంగా కస్టమర్ దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో ఫ్రాంచైజీలు ఇవ్వాలనుకుంటాము. ఫ్రాంచైజీలు ఇచ్చి బ్రాంచెస్ పెట్టాలని ఫస్ట్ ఆలోచన. బ్రాంచెస్ మనం 23 జిల్లాలలో 23 బ్రాంచ్లు పెట్టి మనం చూసుకోలేం కాబట్టి వీటిని ఫ్రాంచైజ్ రూపంలో ఇస్తే అక్కడ ఒక యూనిట్ వస్తుంది ఆ జిల్లాకి. దాంతో పాటు అక్కడ మన బ్రాంచ్ తీసుకునే వాళ్ళకి, మన పార్ట్నర్ కి, ఆయన కూడా లాభాలు కూడా మనం